బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లిలో భార్యాభర్తల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. భర్త రామకృష్ణారెడ్డిని భార్యే చంపిందని పోలీసులు నిర్ధారించారు. భార్య రమ్యకృష్ణపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో రమ్యకృష్ణ చికిత్స పొందుతోంది. డిశ్చార్జ్ అయ్యాక ఆమెను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. అప్పుల బాధతో భార్యాభర్తలు కలిసే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ముందుగా భర్త గొంతు కోశారని రమ్యకృష్ణ విచారణలో వెల్లడించింది. ఆ తర్వాత తన గొంతు కోసుకోవడానికి భయం వేసిందని చెప్తోంది. దాంతో ఆమె మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ప్రస్తుతం రమ్యకృష్ణ పరిస్థితి ఎలా ఉంది, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి. సుమతి, కూకట్పల్లి రామకృష్ణారెడ్డి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. గత 3 రోజుల కిందట అత్యంత దారుణంగా భర్తని హతమార్చి తను కూడా హత్య చేసుకోవాలి అని ప్రయత్నించింది. కానీ భర్త కళ్ళ ముందే చనిపోవడంతో తను భయం వేసి చనిపోలేదు అని చెప్పేసి పోలీసుల విచారణలో భార్య రమ్యకృష్ణ చెప్తుంది. కానీ పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును విచారణ చేస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం గత 2 నెలల నుంచి వాళ్ళు ఇంటి కిరాయి కట్టడం లేదు. గుంటూరు నుంచి 20 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి వచ్చారు. పలు బిజినెస్లు పెట్టి పూర్తిగా నష్టపోయారు. అప్పుల బాధ తట్టుకోలేకనే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి స్థానికులు అటు పోలీసులకి చెప్పడంతో పాటు భార్య రమ్యకృష్ణ కూడా పోలీసుల విచారణలో ఇదే చెప్పింది. కానీ 3 రోజుల నుంచే భర్తని హతమార్చే 3 రోజుల నుంచి ముందుగానే భర్త ఒంటి మీద గాయాలు చేసి అటు చేతుల మీద, మెడ మీద, కాళ్ళకి కత్తితో గాయాలు చేసింది. కానీ భర్త చనిపోకపోవడంతో ఎలా అయినా సరే భర్తని కడతేర్చి తను కూడా చనిపోవాలి అని చెప్పేసి భర్త యొక్క పొట్ట భాగాన్ని మొత్తం కూడా కత్తితో అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసినటువంటి ఘటన అయితే ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. అటు పోలీసులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భర్తని చంపేసిన తర్వాత తను ఎందుకు చనిపోలేదు, కేవలము అప్పుల బాధ తట్టుకోలేకనే చనిపోవాలనుకుంటున్నామని అటు భార్య రమ్యకృష్ణ చెప్తుందని పోలీసులు చెప్తున్నారు. కానీ దీని వెనుక మరే ఇతరమైన కారణాలు ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఆమె మానసిక పరిస్థితి పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అప్పుల బాధ తట్టుకోలేక ముందుగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు నిజంగా అలా ఆ నిజమైన అప్పులు ఉన్నాయనంటున్నారు. వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా మాట్లాడారా? అంటే పోలీసులకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం రమ్యకృష్ణ గత 2 సంవత్సరాల క్రితం బిజినెస్ పెట్టి తీవ్రంగా అప్పుల పాలైపోయారు. 20 లక్షలు క్రెడిట్ కార్డు నుంచి కూడా 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు రమ్యకృష్ణ తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే అందులోనే రామకృష్ణారెడ్డి శాలరీ వైజ్ పని చేస్తున్నాడు. వచ్చేటువంటి డబ్బులు సరిపోవడం లేదు, ఆర్థిక ఇబ్బందులే కారణము అని చెప్పేసి రమ్యకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులకి. చుట్టుపక్కన వాళ్ళు మాత్రము తమ ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఎందుకంటే రెంట్ కట్టలేదన్న విషయం మాత్రమే మాకు తెలుసు, ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఎప్పుడూ కూడా మాతో మాట్లాడే వాళ్ళు కాదు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసులు ప్రస్తుతానికి 302 అంటే మర్డర్ కేసును కూడా నమోదు చేశారు. కాబట్టి ఆమె రికవరీ అయిన తర్వాత ఫర్దర్ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసి తనని రిమాండ్కి కూడా పంపించే అవకాశం కనిపిస్తుంది. కానీ వాళ్ళ బంధుమిత్రులంతా అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏమీ కూడా లేవు, కానీ ఎందుకు చంపేసింది అనేది అర్థం కావడం లేదు, ఎందుకు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుందో, ఇప్పటికీ తనతో మాట్లాడాలి అంటే తను రికవరీ అయితేనే తను చెప్పే విషయాల మీదనే అసలు ఏం జరిగింది ఏంటి అని ఒక క్లారిటీ వచ్చే అవకాశం. సుజాత, ఇప్పుడు భర్తని చంపినప్పుడు రక్తం కళ్ళ కనిపిస్తుంది, అది ఉంటుంది, కానీ తను చనిపోవాలనుకున్నాడు, భయం వేసింది అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. దాన్ని ఎలా చూడాలి? అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే మాట్లాడగలదా? గొంతు పార్ట్ కోసుకున్నట్టుగా మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ సుమతి, మీరు అన్నట్లుగా ఎవరికైనా సరే తమను తాము దాడి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తులని వాళ్ళు చంపాలి అని అంటే కొంతమేరకు భయం వేస్తుంది. కానీ అలాంటిది ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కలిసి జర్నీ చేసినటువంటి భర్తని 4 రోజుల నుంచి గాయాలు చేయడము, ఆ తర్వాత తన పొట్ట భాగాన్నంతా కూడా కత్తితో దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత నాకు భయం వేస్తుంది, నేను చనిపోలేకపోయాను అని చెప్తుంటే ఇందులో ట్విస్ట్ ఏంటి అని అంటే తాను
చనిపోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి చనిపోవాలి కదా, ఎందుకు భర్తని ముందు హతమార్చింది, ఆ తర్వాత భయం వేస్తుంది అని పోలీసులకి కాల్ చేసింది అన్న విషయాన్ని పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుకి సంబంధించి ప్రధాన అంశంగా తీసుకొని ఈ కోణంలోనే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ భయపడితే భర్తను కూడా హత్య చేసేది కాదు కదా అనేది కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ అసలు భర్తని నిజంగానే తను ముందుగానే హతమార్చాలని ప్లాన్ చేసిందా, లేదు అంటే ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకొని భర్తని హతమార్చి నిజంగా భయంతోనే ఆమె చనిపోలేదా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఈ కేసుని విచారిస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి రిలేటివ్స్ కావచ్చు, అందరూ దూర ప్రాంతాల్లో ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఎవరూ కూడా తమకి సంబంధించినటువంటి వాళ్ళు లేరు అని చెప్తున్నారు. కేవలము రమ్యకి సంబంధించిన తమ్ముడు మాత్రమే హైదరాబాద్లో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటున్నాడు. అందులోనే తన భర్త కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రమ్య వాళ్ళ తమ్ముడితో మాత్రమే షేర్ చేసేది, ఎవరితో మాట్లాడేది కాదు అని చెప్తున్నారు. ఒకవైపు వీళ్ళిద్దరికి కూడా పిల్లలు లేకపోవడము, వీళ్ళిద్దరు ఎలోన్ ఫీల్ అవ్వడము, రెగ్యులర్గా కూడా వీళ్ళ మధ్య ఫైనాన్షియల్గా కొంతమేరకు గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నటువంటి అప్పులని తీర్చాలి, మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో పని చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనకు ఉన్నటువంటి అప్పులు ఎలా తీరుతాయని చెప్పేసి రోజు కొంత వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుండేది. ఇది కూడా ప్రధాన కారణము. ఒకవేళ ఈ అప్పుల బాధ తట్టుకోలేక అటు భర్తని హతమార్చాలి, ఈ అప్పులు మళ్ళీ ఇంకెవరు అడగరు, నా భర్తే లేకపోతే అని తను అనుకున్నదా, లేదు అని అంటే ఇద్దరు కలిసి చనిపోవాలనుకున్నారా అనేది కూడా అటు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం. సుజాత, మరి రమ్యకృష్ణ పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? ఎన్ని రోజులు ఆవిడ కోలుకుంటుంది? ప్రస్తుతం ఆవిడ పోలీసు విచారణలో నిఘాలోనే ఉన్నారనుకోండి, బట్ ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఆల్రెడీ 302 అంటే మర్డర్ కేసును నమోదు చేశారు. కాబట్టి పోలీసులు ఫర్దర్గా తాను రికవరీ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మరింత లోతుగా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రమ్యకృష్ణ కోలుకుంటున్నట్లు అటు వైద్యులు చెప్తున్నారు. కానీ తనకి మెడ మీద ఎక్కువగా గాయం అవడంతో మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, పూర్తిగా కోలుకున్న తర్వాతే తను ఎవరితోనైనా మాట్లాడగలదు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మరో 2-3 రోజుల్లో కోలుకొని బయటకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుజాత, వాళ్ళ తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. తమ్ముడితో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అలాంటి సందర్భం ఏమన్నా ఉందా? వాళ్ళ తమ్ముడితో ఆ రోజు మీడియా వెళ్ళి మనం ప్రత్యేకంగా బిగ్ టీవీ మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇవి మా పర్సనల్స్, ఎలాంటి ఇబ్బందులు మా మధ్య లేవు, ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకవైపు రమ్యకి సంబంధించినటువంటి పిన్ని కావచ్చు, అదేవిధంగా కొంతమంది రిలేటివ్స్ ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరూ రావద్దు, దీన్ని బయటికి చెప్పాలి అని మేము అనుకోవడం లేదు, ఆల్రెడీ మా అల్లుడిని కోల్పోయాము, ఇప్పుడు మా బిడ్డ కూడా చావు బతుకుల్లో ఉంది అని చెప్పేసి తమ బాధని ఆ రోజు వ్యక్తం చేశారు. కానీ అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయం మాకు ఎవ్వరికీ తెలియదు, మేమంతా బయట ఉన్నాము. ఎందుకంటే తను కేవలం తన భర్త మాత్రమే ఇక్కడ ఉంటారు, మేమంతా వేరు ప్రాంతాల్లో ఉంటాము. ఏదైనా ఉంటే చిన్న చిన్న విషయాలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ చనిపోవాలి అన్న నిర్ణయం తీసుకునేంత పెద్ద గొడవలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ లేదు అని మేము అనుకుంటున్నాము అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పారు. అసలు ఎందుకు చనిపోవాలనుకున్నారు అన్న విషయం ఎవరికీ తెలియదు. తను కోలుకొని చెప్తేనే మాకు ఏ విషయమైనా తెలిసే అవకాశం ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. కూకట్పల్లి భార్యాభర్తల హత్య కేసులో ప్రస్తుతం ట్విస్టులు నెలకొన్నాయి. ముందుగా భర్త చనిపోయాడు, భర్తను చంపిన తర్వాత తాను చనిపోవాలనుకుంది రమ్యకృష్ణ. కానీ తాను చనిపోవడానికి భయపడాను, అందుకే చనిపోలేదు అని చెప్పి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఆమె మానసిక పరిస్థితిపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. రమ్యకు సంబంధించిన బంధువులు కొంతమంది అక్కడ ఉన్నారు, బంధువులతో కూడా పోలీసులు మాట్లాడారు, తమ్ముడితో మాట్లాడారు. ప్రస్తుతం వివరాల ప్రకారం చూస్తే 302 సెక్షన్ ప్రకారం ఆమె మీద హత్యా నేరం కింద అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కోలుకుంటోంది రమ్యకృష్ణ. కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.